హాయ్ అందరికీ నమస్కారము. మనకు రసం పీల్చే పురుగులు ఆశించి వివిధ పంటల్లో నష్టాన్ని కలుగజేస్తాయి. సో, ఆ రసం పీల్చే పురుగులు ఏమేమి ఉంటాయనేది మీకు తెలియజేస్తాను. సో, పత్తి పంటలో చూసుకున్నట్లయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో మనకు పత్తిలో ఆశించే రసం పీల్చే పురుగులు ఏమేమి ఉంటాయనేది మీకు తెలియజేస్తాను. సో, ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మనకు రసం పీల్చే పురుగులు కూడా ఆశించడం జరుగుతుంది. సో, అవి ఏంటి అనేది అంటే ఏమేం పురుగులుంటాయి, వాటి గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో, ముందుగా చూసుకున్నట్లయితే తెల్లదోమ. ఈ తెల్లదోమ ఆకు అడుగు భాగాన్ని చేరి రసాన్ని పీల్చుకోవడం వల్ల ఆకు అనేది మనకు పసుపు రంగులో మారడం జరుగుతుంది. దానివల్ల ముడత అనేది ఏర్పడతాయన్నమాట మనకు. సో, రెండవది వచ్చేసరికి పచ్చదోమ. దీన్నే మనం జాసిడ్స్ అని అంటాము. ఈ విధంగా ఉంటుంది. ఇవి కూడా ఆకు అడుగు భాగం నుంచి రసాన్ని పీల్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఆకులనేది ముడుచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది పచ్చదోమ. మనం ఆకులు వెంబడి అడుగు భాగానికి చూసుకున్నట్లయితే మనకు ఇలా కనబడుతుంది ఈ పచ్చదోమ. సో, అదే విధంగా చూసుకున్నట్లయితే మనకు మూడవది తామర పురుగు కూడా ఆశించడం జరుగుతుంది. సో, తామర పురుగు ఈ విధంగా ఉంటుంది. ఆకుల పైనుంచి రసాన్ని పీల్చుకోవడం జరుగుతుంది. ఆకులనేది పైకి ముడుచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తామర పురుగు మనకు ఆకుల పైన మనము గమనిస్తామన్నమాట పత్తిలో చూసుకున్నట్లయితే. సో, అదేవిధంగా దాని తర్వాత ఆశించే పేనుబంక. దీన్నే మనము యాపిడ్స్ అని అంటాము. ఇవి కూడా రసాన్ని పీల్చుకోవడం అని జరుగుతుంది. అదేవిధంగా కాండాల కానీ, ఆకుల మీద కానీ మనకు జిగటలాంటి గమ్ గమ్ పదార్థాన్ని కూడా విసర్జిస్తాయి ఇవి. సో, అదేవిధంగా తర్వాత మనకు మైట్స్ అంటే నల్లి అంటాం. ఇందులో 2 రకాలు ఎర్ర నల్లి, తెల్ల నల్లి అంటాం. పైన ఉన్నవి ఎర్రగా ఉన్నాయి కాబట్టి ఎర్ర నల్లి. అదేవిధంగా కిందివి వైట్ ఉన్నాయి కాబట్టి అవి అంటే తెల్ల నల్లి అంటాం. ఇవి కూడా రసాన్ని పీల్చుకోవడం వల్ల ఆకులనేవి ముడుచుకోవడం జరుగుతాయి.